అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము నిన్న స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాము. చాలా బాగుందండి టెంపుల్. అసలు క్రౌడే లేరు అసలు టెంపుల్లో పెద్దగా. ఇక్కడ మా బ్రదర్ బర్త్డే జరిగింది, మా తమ్ముడు బర్త్డే జరిగింది. ఆ బర్త్డే చిన్న చిన్న క్లిప్స్ మీతో షేర్ చేసుకున్నామని పెడుతున్నాను. ఇంకా మా అబ్బాయి వాళ్ళ అక్కని తిట్టాడని సారీ చెప్పిస్తున్నది మా అమ్మాయి. ఇంకా కేక్ కటింగ్ చేసేసుకొని నైట్ డిన్నర్ చేసేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం చిన్నగా. హ్యాపీ తమ్ముడు బర్త్డే జరిగింది. చిన్న చిన్న ఫంక్షన్స్, చిన్న చిన్న ఆనందాలే కదండి మనకి హ్యాపీని ఇస్తాయి. షర్ట్ ట్యాగ్ తీయకుండా వేసుకున్నానని చెప్తున్నాడు మా తమ్ముడు. వాళ్ళ బాగా కొనుక్కొచ్చాడు. కేక్ కటింగ్ జరుగుతుంది, పిల్లలు ఆగట్లేదు, వచ్చి కేక్ని ముట్టేసుకుంటున్నారు కట్ చేయకుండానే అని. నెక్స్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఇక్కడ మా పాప డ్యాన్స్ వేస్తుంది. మామూలుగా ఇదండి డ్యాన్స్. తోబా తోబా పాటకి డ్యాన్స్ వేస్తున్నది. ఎక్కువ తోబా తోబా పాటను. ఈ మధ్య కొత్తగా ఒక పాట వచ్చింది కోర్టు మూవీలో, ఆ పాటకి 2 పాటలకు బాగా వేస్తుందండి. ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట దానికి. డ్యాన్స్ బాగా వేస్తుంది. నెక్స్ట్ కేక్ కటింగ్ అంతా అయ్యాక మేము నెక్స్ట్ మార్నింగ్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. హాయ్ చెప్తుంది మా పాప. హాయ్ ఫ్రెండ్స్. వాడికి బాబుకి హెల్త్ బాగాలేదండి. అయినా సరే చిన్నగా వెళ్ళాము. కొంచెం బాగాలేదులే, అదే పెద్దగా ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. హైదరాబాద్ నుంచి వరంగల్ రూట్లో ఉన్నది టెంపుల్. మాకు 90 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. జనరల్గా తిరుమల వెళ్తూ ఉంటాం కదా, ఇయర్లీ అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా తిరుమల వెళ్తాం కదా. అలా ఈసారి అలా కూడా వెళ్ళలేదు. చాలా బాధపడుతూ ఉన్నాము. తిరుమల వెళ్ళలేకపోతున్నామే, చాలా దూరం అయిపోయింది, టికెట్స్ దొరకవు, 3 months ముందు బుక్ చేసుకోవాలి ఇలా అనుకున్నాము. బట్ పక్కనే టెంపుల్ కట్టారని తెలిసి ఇప్పుడు 1 year అయిందట టెంపుల్ కట్టి. మేము ఇప్పుడు వెళ్ళాం అనమాట. March 7th, 2024లో ఓపెన్ అయిందట అండి టెంపుల్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. దీన్ని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. ఇక్కడ టీటీడీ లాగా వైటీడీ అని బోర్డ్స్ కూడా పెట్టున్నారు. తిరుమల వెళ్ళినట్టే అనిపించిందండి. కొండలు, అది కొండ మీద ఉన్నది టెంపుల్. చిన్నజీయర్ స్వామి వారు March 7th, 2024న ఓపెన్ చేశారట ఈ గుడిని. శ్రీ మానపల్లి రామారావు గారు నిర్మించారటండి ఈ టెంపుల్. 22 acresలో ఉందంట. మామూలుగా తిరుమల అతి పెద్దది కదా, తిరుమల కొండ తర్వాత ఈ కొండ పెద్దదటండి. ఇక్కడ జలనారాయణుడు ఉన్నారండి. జలనారాయణ్ణి నీటిలో మధ్యలో పడుకో ఉంటారు స్వామి. చాలా బాగుంది. ఎక్కువ మంది రాత్రిపూట వస్తారట. బాగా లైటింగ్ అది బాగా చూడడానికి ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ మొదట్లోనే శ్రీవారి పాదాలు ఉన్నాయి. అక్కడ బ్రహ్మరథం కూడా ఉంది. అదేనండి బ్రహ్మరథం. బాబు వెళ్ళాడు చూడండి, అది బ్రహ్మరథం అట. తర్వాత స్టార్టింగ్లో మొదట్లోనే శ్రీవారి పాదాలు, మనకి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నట్లుగా ఎంట్రన్స్లో పాదాలు ఉన్నాయి. పాదాలు దర్శనం చేసుకొని ఇంకా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. మొత్తం 108 మెట్లు ఉన్నాయి అక్కడ. ఆ మెట్లు దాటిన తర్వాత ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళొచ్చు గుడి లోపలికి. అయితే గుడి లోపల సెల్ ఫోన్లు అవి అలో చేయరు కాబట్టి తర్వాత నుంచి ఇంకేం షూట్ చేయలేదు. ఇక్కడ జలనారాయణ అని చెప్పాను కదా, ఆయన విగ్రహము. మేము 12 అయింది అప్పటికి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే జనాలు ఏం పెద్దగా లేరండి.
ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ టికెట్ కూడా ఉన్నాయి. ముడుపులు కడుతున్నారు ఇక్కడ. పక్కనే 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది మాడవీధి పక్కన, చాలా పెద్దది. తర్వాత జయగంట కూడా ఉన్నది పక్కన, కానీ జయగంట ఇప్పుడు క్లోజ్ చేసేసారు. స్టార్టింగ్లో ఓపెన్లో ఉందట. నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసి జయగంట మోగిద్దాం అనుకున్నాము, ఇక్కడ అలో లేదు. తర్వాత ఇది హైదరాబాద్ టు వరంగల్ రూట్లో ఉందండి టెంపుల్. కానీ బాగా ఎండగా ఉన్నా కూడా వెళ్ళే దారంతా వైట్ పెయింట్ పూసారు, రెడ్ కార్పెట్స్ వేశారు చల్లగా ఉండడానికి. వచ్చిన యాత్రికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాటర్ ఫెసిలిటీ ఉంది, చాలా బాగుందండి. ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు, చలువు పందిళ్ళు వేశారు. మనము తిరుమల దగ్గర టెంకాయ కొట్టుకొని దీపం వెలిగించుకుంటాం కదా ఎదురుగా, అలా ఇక్కడ కూడా దీపాలు వెలిగించడానికి స్తంభం ఉన్నది. అక్కడ ఒత్తులు అవి కూడా 365 ఒత్తులు తీసుకొని మనం వెలిగించుకోవచ్చు. ఇంకా టెంకాయలు అవేమీ నేరుగా గుళ్ళో కొట్టడానికి లేదు, బయట ఎదురుగా వేరే ప్లేస్ దగ్గర కొట్టాలి, ఇక్కడేం కొట్టడానికి లేదు. తర్వాత నేను మా మరదలు దీపాలు వెలిగించాము. అక్కడ 365 ఒత్తులు వెలిగించాము. తర్వాత అయిపోయింది, దర్శనం బాగా జరిగింది. చాలాసేపు కూర్చున్నా కూడా చల్లగా ఉందండి. దర్శనం బాగా జరిగింది. అయితే శనివారం కదా ఎక్కువ ఉంటారు అనుకున్నాము. పక్క రోజు ఉగాది కావడం వల్ల కావచ్చు పెద్దగా జనాలు ఎక్కువ లేరు, తక్కువ మందే ఉన్నారు. తర్వాత దర్శనం అయ్యాక లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాము, లడ్డు తీసుకున్నాము. తిరుమల లడ్డు తిన్నట్టే ఉన్నదండి, అలాగే ఉన్నది. తిరుమల వెళ్ళలేని వాళ్ళు, చాలా కష్టం అనిపించిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చండి హాయిగా. ఇక్కడ స్వామివారికి ఇరువైపులా ఆండాళ్ళ అమ్మవారు, పద్మావతి అమ్మవారు ఉన్నారు. మహాద్భుతంగా ఉన్నారండి. ఎంతసేపు అయినా చూడవచ్చు, అంత పెద్ద విగ్రహం అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఇదండి ఇవాళ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఉగాది కదండి, అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే బాగా చేసుకున్నాం. ఇదండి ఇవాళ వీడియో. బాయ్.